అందరికీ నమస్కారం. బాగున్నారా? చూస్తున్నారు కదా! ఈ పెరుగు ఫిబ్రవరి 2023 చేశానన్నమాట. చేసి కొంచెం డబ్బాలో పెట్టుకుని అది డీప్ ఫ్రీజ్‌లో పెట్టుకుంటాను. ఆ డీప్ ఫ్రీజ్‌లోంచి తీసి మళ్ళీ పెరుగు చేసుకుంటూ ఉంటానన్నమాట. అప్పుడప్పుడు అసలు పాలు, పెరుగు అన్నీ మానేశాను. ఎవరన్నా ఇంటికి వస్తున్నారని చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. 8 ఏళ్ల పైన అయింది ఇది. ఎక్కడి నుంచి వచ్చిందంటారేమో! ఇది ఎయిర్ ఇండియాలో నేను ట్రావెల్ చేసినప్పుడు వాళ్ళు ఇచ్చిన డబ్బా నాకు ఆ పెరుగు చాలా రుచి కమ్మగా ఉందనమాట. కమ్మటి పెరుగు అది. ఆ పెరుగు తెచ్చుకుని నేను ఇది చేసుకుని ఇలా దాచుకుని ఉంచుకుంటున్నాను అనమాట. ఇలా దాచుకుని ఉంచుకోవడం మూలంగా ఎవ్వరిని మనం అడగక్కర్లేదు. మన పని మనం చేసుకోవచ్చనమాట. నేనైతే ఎవ్వరిని 8 ఏళ్ళు, 9 ఏళ్ళు అయింది ఇలాగే ఉంచుకుంటాను. అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి తీసి మళ్ళీ కొత్తది దాంట్లో వేసుకుని మళ్ళీ ఫ్రీజర్‌లో పెట్టుకుంటాను. డీప్ ఫ్రీజ్‌లో పెట్టుకుని మళ్ళీ అప్పుడప్పుడు తీసి రెఫ్రిజిరేటర్ అదే మళ్ళీ కొత్త పెరుగు చేసిన కొత్త పెరుగేమో మళ్ళీ కొన్ని స్పూన్లు దాంట్లో చిన్న డబ్బాలో పెట్టుకుని డీప్ ఫ్రీజ్‌లో పెట్టుకుంటే దాన్ని తీసి మళ్ళీ మనం చేసుకుని కొత్త పెరుగు మళ్ళీ పాలు కాచుకుని మళ్ళీ తోడేసుకుంటే కొత్త పెరుగు అయిపోద్ది. ఇప్పుడు మీరు ఏ ఊరన్నా వెళ్ళారనుకోండి 3 రోజులు, 5 రోజులు అలాగా వచ్చేటప్పటికి ఇంట్లో పెరుగు ఉండదు. మళ్ళీ పక్కింటి వాళ్ళని, ఎదురింటి వాళ్ళని అడగాలి. అడగక్కర్లేదు. ఇలా ఫ్రీజర్‌లో పెట్టుకున్నారనుకోండి, అప్పుడు అది తీసి మళ్ళీ మీ పెరుగు మీరు చేసుకోవచ్చు. అందులోనూ మనకి నచ్చిన స్ట్రెయిన్ అంటే కొన్ని పుల్లగా ఉంటాయి, కొన్ని కమ్మగా ఉంటాయి కదా! మనకి నచ్చింది జాగ్రత్త పెట్టుకుంటే అది ఎప్పుడైనా మళ్ళీ మళ్ళీ చేసుకోవచ్చనమాట. సో, నేను చెప్పే విషయాలు మీకు బాగా నచ్చితే గనుక మీ ఫ్రెండ్స్‌కి పంపించండి. కామెంట్ పెట్టండి. ఇది ఇది మీకు ఉపయోగమో లేదో నాకు తెలియాలి. తప్పకుండా కామెంట్లు పెట్టండి. లైక్ చేయండి. నా వీడియోస్ చూస్తున్నందుకు చాలా సంతోషం. ఇలాగ 2 చిన్న డబ్బాల్లో వేసుకున్నాను ఈ సంవత్సరం. 520 అంటే మే 2024 అనమాట. 2 డబ్బాలు లోపల ఫ్రీజర్‌లో పెట్టుకుని కావాల్సినప్పుడు తీసి వాడుకుంటాను. సర్వే జన సుఖినో భవంతు. మీకు నా వీడియోస్ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.